హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక ఈజీగా ఓన్లీ థ్రెడ్స్ తోటి ఒక డిజైన్ చేసుకుందామండి. దానికి ముందు ఇలా మనము థ్రెడ్స్ కట్టుకోవాలి. అది ఎలా అంటే శారీకి హోల్ చేసేసుకోవాలండి. చిన్నగా ఒకటి ఇలా దప్పనం లాంటి షార్ప్ థింగ్ ఒకటి తీసుకొని దీన్ని ఇలా తిప్పుతూ మెల్లగా ఇలా తిప్పుతూనే చేసుకోవాలి హోలు. లేకపోతే దారాలు తెగిపోయి మనకి శారీ పాడైపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇలా తిప్పుకుంటే మనకి దారాలు తెగిపోవండి. ఇట్టు అనుకున్నా కూడా మనకి ఆ హోల్ అనేది స్ప్రెడ్ అయిపోయి మనకి హోల్ కనపడదు అనమాట. ఓకేనా, మనం దారాలు కట్టుకున్న తర్వాత కూడా ప్రాబ్లం ఏమీ ఉండదు. ఓకేనా, అలా కట్టుకున్న తర్వాత లాంగ్ లెంత్లోనే కొన్ని దారాలు అయితే తీసుకోండి. నేను వచ్చి ఇక్కడ 70 రౌండ్స్ తీసుకున్నాను. ఒక్కోసారి మనం 80 కూడా తీసుకోవచ్చు. 80 రౌండ్స్ తీసుకొని దీని లెంత్ ఎంతవరకు ఉందో చూసుకొని, చాలామందికి ఇటువైపు కంటే కూడా ఇటువైపు లెంత్ చూసుకుంటే బెటర్. ఎందుకంటే ఇలా పెట్టేటప్పుడు ఏంటంటే పళ్ళు సాగుతుంది కదా, కిందికి వచ్చినప్పుడు ఒకలాగా ఇది పైకి ఇది కిందికి ఇట్లా ఉందనుకోండి, ఈ కింద ఉన్న మెజర్మెంట్ మనకి సరిగా రాకపోవచ్చు. అందుకనే మనము ఒక మార్క్ ఒకటి చేసుకొని ఖచ్చితంగా ఇంతవరకు టాజల్స్ తీసుకొని, లేదంటే కొంచెం మడిచిన తర్వాత ఎక్కువ తక్కువ మనకి కట్ అయిపోయినా కూడా సరిపోను ఉండేటట్టుగా చూసుకొని సరిపోను ఉంది కదా, ఇలా చూసుకొని మనం జరీ దారం తీసుకొని కట్టుకుందాము. ఇలా నీడిల్కి జరీ లైన్స్ తీసుకోండి. 2 తీసుకున్నా పర్వాలేదు, 1 తీసుకున్నా పర్వాలేదు. కాకపోతే ఒక్కోసారి ఏంటంటే 2 ఏంటంటే ఆగవు, తెగిపోతాయి లాగినప్పుడు. అందుకని 4 లైన్స్ తీసుకున్నా కూడా ఓకే అన్నమాట. జరీ తీసుకొని ఇలా ఒక 2 సార్లు రౌండ్ చుట్టి ముడేసేసేయండి. ముడేసిన తర్వాత దీన్ని ఇలా పక్క నుంచి ఇంకో పక్కకి కూర్చేయండి. కూర్చి ఇప్పుడు మళ్ళీ మెలక వేసినట్లుగా ఒక 3 అయితే వేసేయండి. ఓకేనా, దాని తర్వాత ఇలా సైడ్ నుంచి తీసి కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని ఇది అలా వదిలేయకోకుండా ముందు దీన్ని ముడేసి పక్కన పెట్టుకోండి. ఈ శారీ కదలకుండా మనము బెడ్ పైన చేసుకుంటే పిన్నులు పెట్టుకోవచ్చు, కానీ ఇది మెటీరియల్ పార్సిల్ అన్నమాట. నేను అది వెయిట్ ఉంది కదా, అది పెట్టేశాను. సో ఇప్పుడు చూసుకుందాం మనకి లెంత్ ఎలా వచ్చింది అన్నది. కరెక్ట్గానే వచ్చింది, కాకపోతే చివర్లు కాస్త ఎగుడు దిగుడుగా ఉన్నాయి కాబట్టి నేను చివర్ల వరకు కట్ చేసేస్తున్నాను. ఓకేనా, ఇలా వస్తుంది మనకు అన్నీ కూడాను. ఇలా వచ్చిన తర్వాత వేస్ట్గా ఉన్న పూసలు అంటే ఇలాంటి కలర్ పూసలు ఏందనంటే మనకి కలర్ పోతాయి అన్నమాట. ఇవి ఇలాంటివి తెలుసు కదా మీకు, ఎక్కువ కలర్ బీడ్స్ ఉంటే ఇవే తీసుకొస్తూ ఉంటారు. కానీ ఇవి వేస్ట్, ఇవి కలర్ పోతాయి ఊరికే. మనకి అంటే బయట ఉన్నా కూడా ఎండ తగిలినా కూడా షేడ్ అయిపోతుంటాయి అన్నమాట. షేడ్ సంథింగ్ ఏదో ఉంటుంది కదా, అట్లా అయిపోతుంటాయి కదా, ఫేడ్ అయిపోవటం. ఇవైతే అలా అయిపోతాయండి. అందుకోసం అనేసి నేను వీటితోటి ఏమీ చెయ్యను, అవి అట్లనే ఉంటున్నాయి. కాకపోతే ఏదైనా డెకరేషన్ క్రాఫ్ట్స్కి వాడుతుంటాను. దానిపైన మనము ఇంకొక యాక్రిలిక్ గమ్ ఉంటుంది కదా, ఇది పెయింట్ అట్లా వేసేస్తాను అనమాట. పెయింట్ కానీ నెయిల్ పాలిష్ కానీ ఏదైనా వేసి క్రాఫ్ట్లో మనం ఇవే డెకరేషన్ థింగ్స్ చేసుకుంటాం కదా, వాటిలో యూజ్ చేసుకుంటూ ఉంటానన్నమాట వీటిని. ఇవి 4mm సైజు అనమాట ఈ బీడ్స్. ఇవి తీసుకున్నాను నేను. ఇవి తీసుకొని దీన్ని ఇలా వెడల్పు చేసుకోండి. అన్ని పక్కల సమానంగా ఉండేటట్టుగా చేసుకొని దీన్ని ఒక బీడ్ని లోపల పెట్టేసేయండి ఇలా. ఓకేనా, మీరు గమ్ అప్లై చేసి పెట్టినా పర్వాలేదు, ఇలా ఊరికే పెట్టినా కూడా పర్వాలేదు. ఓకేనా,
ఈ సైజ్ అయితే సరిపోతుందండి. ఇంతకు మించి ఇంకా పెద్ద సైజ్ తీసారనుకోండి మనకి ఈ పైన కట్టుకున్నదేమో సన్నగా కనపడుతుంది, ఇక్కడ కట్టుకునే బీడ్స్ ఏమో లావుగా కనపడతాయి, మ్యాచ్ అవ్వదన్నమాట. అందుకని ఈ చిన్న బీడ్ తీసుకుంటే సరిపోతుంది. దీనికంటే ఇంకా చిన్నది తీసుకున్నా కూడా పర్వాలేదండి. ఓకేనా. కాకపోతే మనకేంటంటే టాజెల్ పైనుంచి కింద దాకా సమానంగా ఉండాలి. చూడ్డానికి కూడా ఒకేలా ఉంటేనే కదా మనకి బాగుంటుంది. అలా ఉండేటట్లుగా మీ దగ్గర ఉన్న సైజెస్లోనే చిన్న సైజు ఒకటి తీసి ఇలా పెట్టుకోండి. ఓకేనా. మనకు కావాలనుకుంటే ఇలా ఒక్క బీడ్ పెట్టేసి మొత్తం అల్లేసుకుంటే మనకు ఒక డిజైన్ అయితే అవుతుందండి. ఓకేనా. అలా కాకుండా ఇంకొక బీడ్ పెట్టుకుంటే 2 స్టెప్స్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఇలా పైకనేసి ఇంకో బీడ్ పెట్టేసి లోపల ఇలా ఈ థ్రెడ్స్ అన్నీ కవర్ చేసేయండి. కాకపోతే మనం పెట్టిన బీడ్ వెనక్కి రాకుండా జాగ్రత్తగా పట్టుకోవాలి అంతే. అందుకోసమనే గమ్ అప్లై చేస్తూ ఉంటారు. ఓకేనా. దారాలు కూడా పల్చగా లేకుండా చూసుకోండి. పల్చగా ఉన్నదనుకోండి మనం కట్టేటప్పుడైనా దాంట్లో నుంచి బయటకు వస్తుందేమో. అందుకని దారాలు అన్ని వైపులా కూడా దాన్ని కవర్ చేసేటట్లుగా ఉండేటట్టు చూసుకోండి. మనం కావాలని ఇలా ఓపెన్ చేసి తీస్తే తప్ప అది బయటికి రాదు. ఎందుకైనా మంచిది అనుకుంటే గమ్ పెట్టేసేయండి లోపల. ఓకేనా. ఇలా అయితే 2 స్టెప్స్ తోటి చేసుకుంటే సరిపోతుందండి. అంతకుమించి ఇంకొక స్టెప్ పెట్టి చేసుకున్నా కూడా ఏం పర్వాలేదు. కాకపోతే మరీ ఎక్కువైపోతుందని అంతే 2 వరకు ఆగేశారు అంతే. ఇంకేనా. ఇంకా ఇంతే అండి ఇవాళ డిజైన్ అయితే. థ్రెడ్స్ తోటే కావాలన్నారు, నెక్స్ట్ వీక్ ఉంటాయి అని చెప్పినా కదా. వాటిల్లో కొన్ని ముడులు ఉన్నాయి, నాట్స్ పట్టు దారాలు ఉంటాయి కదా, వాటికి ముళ్ళేసి ఇచ్చేసాను. కొన్నేమో ఒట్టిగా పైన కట్టేశాను. ఇట్లా కుచ్చే ఇంతవరకు కట్టేస్తే టాదలైపోతుంది కదా, ఇలా కొన్ని కట్టించాను. ఇంకా నిన్న చేసింది ఒకటి, ఇదొకటి కొంచెం గ్రాండ్గా ఉందంతే. మొన్న చేసింది ఒకటి. ఓన్లీ దారాలే కావాలన్నారు, అందుకే నేను బీడ్స్ కూడా ఏమీ వాడట్లేదు. ఓన్లీ దారాల డిజైన్లే ఇవి. ఇంకొక 2 వస్తాయండి హనీ టాజల్స్ది. కాకపోతే అది నేను చేయగలను లేదో నాకే అర్థం కావట్లా. అది అలా ఉంది అసలు. మనం హనీ టాజల్స్ అంటాం కదా, దారాలు అల్లి 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 చేసేవి. 2 డిజైన్లు కలిపి ఒక్క డిజైన్లో చేసేసారండి. ఆ డిజైన్ వచ్చింది నాకు ఆర్డర్. అబ్బబ్బ నాకైతే ఏడుపు చేయలేక. నిజానికి నాకు నచ్చవట్లాంటి, కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. ఇంకా చెయ్యాలి అది. ఇంకా దాన్ని చేయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ వస్తలేదు అసలు. ఇంకా తప్పదు, టైం వచ్చేసింది. రేపు స్టార్ట్ చేస్తా. ఎంత అవుతుందో చూద్దాం, ఎన్ని రోజులు పడుతుందో, ఎలా వస్తుందో. ఇంతవరకు ఒక్కసారి కూడా చేయలేదండి నేను. అది నేర్చుకొని మరీ చేయాలి. హనీ టాజల్స్ పెద్ద డిజైన్ ఉంటుందిగా, ఇంతవరకు ట్రయాంగిల్ వచ్చి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చి అక్కడ కూడా థ్రెడ్ ఉంటుంది, మళ్ళీ ఇట్లా అల్లేది ఉంటుంది. అబ్బో డేంజరస్ డిజైన్. చెయ్యనని ఎంత మొత్తుకొని వదిలిపెడతలేదు నన్ను. ప్లీజ్ ఎట్టొకటి చేయి, ప్లీజ్ ఎట్టొకటి చేయి. ఇప్పుడు చేపించేటప్పుడు ప్లీజ్ ఎట్టొకటి చేయి అంటారు. చేసిన తర్వాత ఇది అట్టొచ్చింది ఏంది, అది ఇట్టొచ్చింది ఏంది అని అంటారు. ఏం చేద్దాం చెప్పండి, చేయడానికి ఏం లేదు కదా. ఓకే అండి, ఇది అయితే ఇవాళ డిజైను. మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీకు మంచి డిజైన్సే నేర్పించడానికి ట్రై చేస్తాను. ఓకేనా. ఈజీ వేలో ఈజీగా చేసుకునేటట్టుగా చేసి
చూపెడుతుంటాను. ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఒకసారి నా ఛానల్ హోమ్ పేజ్కి వెళ్ళి నా ఛానల్ వీడియోస్ చూడండి. మీకు కావాల్సిన డిజైను మీకు నచ్చినట్టుగా మీరు నేర్చుకునే విధంగా నేను చెప్పగలిగానో లేదో ఒకసారి చెక్ చేయండి. మీకు అర్థమైతే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? కుదిరితే ఎవరికైనా సజెస్ట్ చేయండి, పలానా ఛానల్ కొంచెం అర్థమవుతాయి అనేసి. ఏం లేదు, నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కదా, నేను కూడా మీకు హెల్ప్ చేస్తున్నా కదా, అంతే. ఇదొక్కటి కట్టేసి మీకు వీడియో చూపిస్తా అండి. డిజైను ఇలా ఉందండి. డిజైన్ అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అంటే ఇంతకుముందు కూడా మనం చాలానే చేసాము, ఆల్రెడీ మనకి పాత డిజైనే అయినా సరే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ రాకపోతే నేర్చుకుంటారని చేశా, అంతే. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.